మీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ముందుగా కర్మ, శ్రమ మధ్య తేడాను తెలుసుకుందాం. The difference between material life and spiritual life, Bhautik and Adhyatmik. Then we'll be able to understand the importance of Jnana. భౌతిక, ఆధ్యాత్మిక జీవితాల మధ్య తేడాను తెలుసుకున్నట్లయితే మీకు జ్ఞానం యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. ఎక్కడ జ్ఞానం విఫలమవుతోంది? శ్రమ ఈ ప్రపంచానికి సంబంధించినది. ఎక్కడైతే మన జీవితాన్ని గడుపుతున్నామో అది. I would call it Shrama Bhumi as well as Karma Bhumi. నేను దీనిని కర్మభూమి, శ్రమభూమి అని కూడా అంటాను. మనం మన జీవితం గడపటానికి పడే కష్టాన్ని శ్రమ అంటారు. కర్మ అనేది బ్రహ్మ విద్యకు సంబంధించినది. మనం ఇంతవరకు అర్థం చేసుకోవాలి. కర్మ మనల్ని అంతర్ముఖుల్ని చేయగలదు. శ్రమ అనేది బహిర్ముఖమైనది. నిజానికి మీరు అంతర్ముఖులవడానికి జ్ఞానం అవసరం లేదు. అంతర్ముఖులవడం అనేది మన ప్రాథమిక స్వభావం. కానీ భౌతిక ప్రపంచంలో మనం చేసే శ్రమకు జ్ఞానం యొక్క అవసరం ఉంది. ఒక డాక్టర్గా నా విధిని ఎలా నిర్వర్తించాలి? ఒక గృహిణిగా నా బాధ్యతలను ఎలా నిర్వర్తించాలి? మనం చేసే ఏ వృత్తిలో అయినా సరే బాధ్యతలు ఎలా నిర్వహించాలి అనే విషయానికి జ్ఞానం అవసరం. How to perform my duty as whatever profession we are in. That needs knowledge. Whatever karma, whatever shrama we are performing, and to elevate that shrama to a karma level, we have to add devotion to it, passion for it, love for it. మనం చేసే శ్రమ ఏదైనా సరే కర్మస్థాయికి తీసుకొని వెళ్ళడానికి దానికి భక్తిని, తపనను, ప్రేమను జోడించాల్సి ఉంటుంది. తన మెడికల్ వృత్తిని ద్వేషించే డాక్టర్ ఉన్నాడనుకోండి, లేదా తన పనిని ఇష్టపడని రైతు, లేదా ఎప్పుడూ పాత్రలను శుభ్రం చేస్తూ అయిష్టంగా పనిచేసే గృహిణి ఉన్నారనుకోండి. మీరు అటువంటి భార్య వండిన వంటను తినడానికి ఇష్టపడతారా? అదే డాక్టర్ల విషయంలో కూడా. డాక్టర్లు ఎప్పుడూ చికాకుగా ఉంటే ఎంతమంది పేషెంట్లను చూడగలుగుతారు? లేదా వారు మీ వద్దకు వస్తారా? మన వద్దకు రావడానికి ఇతరులు కూడా ఇష్టపడరు. Shrama without passion, shrama without devotion, which Lord Krishna talks about, shrama without bhakti becomes labor. Likewise, you perform or you try to gain knowledge of this world, but there is no devotion, bhakti, or there is no intermingling of bhakti and jnana. తపన లేని, భక్తి లేని శ్రమ గురించి శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. భక్తి లేని శ్రమ కష్టం లేదా భారం అవుతుంది అని. అలాగే ప్రాపంచిక జ్ఞానాన్ని సంపాదించడానికి మీరు ప్రయత్నిస్తే దానిలో భక్తి లేనట్లయితే, భక్తి జ్ఞానాలు సమ్మిళితం కానట్లయితే అటువంటి జ్ఞానం తెలివి తక్కువదవుతుంది. అది మీ తెలివి తక్కువతనాన్ని ప్రతిబింబిస్తుంది. జ్ఞానం అనేది బాహ్య ప్రపంచానికి సంబంధించినది. దానికి ఆధ్యాత్మికతతో సంబంధం లేదు. నేను మరింత స్పష్టంగా చెబుతాను. జ్ఞానం భగవంతుడు ఉన్నాడు అంటుంది. మరి అది సరిపోతుందా? ఆత్మ యొక్క జ్ఞానాన్ని పొందినప్పుడు ఏం జరుగుతుంది? మీరు మీ వ్యక్తిత్వాన్ని బలపరుచుకుంటున్నారు. అప్పుడు మీరు మీలా ఉన్నారు మరియు భగవంతుడు కూడా ఉన్నాడు. మీరు ఏ విధంగా ప్రార్థిస్తారు? నేను కళ్ళు మూసుకొని ప్రార్థిస్తాను. నేను ఎవరినైతే భగవంతునిగా భావిస్తున్నానో ఆయన్ను ప్రార్థిస్తాను. అక్కడ ద్వంద్వం ఉంది. రెండు ధ్రువాలున్నాయి. When I forget myself
and I try to dissolve my awareness, my consciousness, my chetana in godliness, in divinity, then becoming less and less from my side and allowing the Lord to incorporate Himself into my existence in totality. That is real achievement, I would say, or attainment. Having knowledge that God is there, or even Atman is there within myself, self-awareness, self-knowledge, it still doesn't make any sense. నన్ను నేను మర్చిపోవడానికి ప్రయత్నించినప్పుడు నా చేతనత్వాన్ని, నా ఎరుకను ఆ దివ్యత్వంలో లీనం చేయడానికి ప్రయత్నించినప్పుడు నా వైపు నుండి మరింత సూక్ష్మంగా అవడం ప్రారంభిస్తాను. భగవంతుడిని సంపూర్ణంగా నా అస్తిత్వంలో లయం చేసుకోవడానికి సహకరిస్తాను. అది నిజమైన సిద్ధి, సాధించదగినది. భగవంతుడు లేదా ఆత్మ నాలోనే ఉంది అనే ఎరుక కూడా ఏ విధంగానూ ఉపయోగం లేదు. మన పూర్వీకులు, పెద్దలు ఆ దివ్యత్వపు ఉనికిని అనుభూతి చెందాలని చెప్పేవారు. జ్ఞానం మంచిదే, కానీ దివ్యత్వాన్ని అనుభూతి చెందడం ఉత్తమమైంది. కానీ ఆ దివ్యత్వాన్ని నేను అప్పుడప్పుడు, అంటే 10 రోజులకు ఒకసారి లేదా 10 సంవత్సరాలకు ఒకసారి అనుభూతి చెందితే అది సరిపోతుందా? నేను మీ వద్దకు వచ్చి 3 నెలలు గడిపి, ఆనందించి, ఉన్నతమైన ఆతిథ్యాన్ని స్వీకరించి తిరిగి ఇండియాకు వచ్చి చూడండి. డాక్టర్ గోపాల్ నాకు ఆతిథ్యం ఇచ్చారు. అతని వద్ద నేను 3 నెలలు ఆనందంగా గడిపాను. అతడి ఆతిథ్యం చాలా ప్రత్యేకమైంది. అతని హృదయంలోని సంపన్నత, అతడు కల్పించిన సౌకర్యాల్లోని గొప్పదనం అని చెప్పవచ్చు. అతని ఆతిథ్యాన్ని అనుభూతి చెందినప్పటికీ హృదయపు లోలోతుల్లో నాక్కూడా ధనవంతుడిని కావాలి అనిపిస్తుంది. దివ్యత్వం కూడా అటువంటిదే. అప్పుడప్పుడు దివ్యత్వాన్ని అనుభూతి చెందడం మంచిదే. కాని ఆ దివ్యతగా మారడం అంటే ధనవంతుని ఆతిథ్యాన్ని ఆనందించడం లేదా నీవే ధనవంతునిగా మారడం. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఉంది. ఇక్కడ వివిధ స్థాయిల్లో తేడా చూస్తున్నాం. భగవంతుడు ఉన్నాడు అనే అవగాహన మంచిదే. ఆత్మ ఉంది అన్న అవగాహన మంచిదే. కాని దాన్ని అనుభూతి చెందడం అనేది వేరే విషయం. అనుభూతి చెందడం అనేది కూడా మంచిదే. కాని దివ్యత్వంగా మారడం అనేది పూర్తిగా వేరే విషయం. మీరు ఇంకా ముందుకు సహస్రదళ కమలాన్ని అనగా సచ్చిదానందాన్ని దాటితే ఉండేది కేవలం పరమానందం. అది కూడా మనకు కాలక్రమంగా ఒక భారంగా మారుతుంది. ఎంతకాలం మీరు పూర్తి పరమానంద స్థితిలో ఉండగలరు? అది తేనెటీగ తేనె నిండిన పాత్రలో మునిగి ఉండడం లాంటిది. అది ఎంతకాలం బ్రతుకుతుంది? అది చనిపోతుంది. అందువల్ల చైతన్యం సచ్చిదానందాన్ని, సత్యాన్ని తెలుసుకున్నప్పుడు చిత్ పరమానందంగా మారుతుంది. ఇది మన చైతన్యంతో సంబంధం కలిగి ఉంది. చైతన్యం శుద్ధి చేయబడినప్పుడు మీరు అపరిమితమైన ఆనందకర స్థితిని పొందుతారు. అయినప్పటికీ అది కేవలం ఆనందమే. మా గురువర్యులు ఏమని చెప్పేవారంటే, పిల్లలు ఆటబొమ్మలతో ఆడుకుంటారు. వాళ్ళు వాటితో ఆడుకోవటంలో చాలా సంతోషాన్ని పొందుతూ ఉంటారు. మీరు వాటిని తీసేసుకుంటే వాళ్ళు ఏడుస్తారు. యుక్త వయస్సులో ఉన్నవారు శృంగారాన్ని ఆనందిస్తారు. ఎవరు దాన్ని ఇష్టపడకుండా ఉంటారు? మనమందరం ఇష్టపడతాం. జంటలో ఒక వ్యక్తి అదృశ్యమైతే ఆ రెండో వ్యక్తి హృదయం పగిలిపోతుంది. ఇలాంటి ఆట వస్తువులతో ఆడుకోవటం మనమందరం ఇష్టపడతాం. యోగులు కూడా ఆడుకుంటారు. వారి ఆట వస్తువు చైతన్యం. వాళ్ళు కూడా ఆడుకుంటారు. వాళ్ళు కూడా ఒక స్థాయికి సంబంధించిన ఆనందమయ స్థితిని అనుభవిస్తూ ఉంటారు. మన లక్ష్యం ఏమై ఉండాలి అనే విషయమై మా గురుదేవులు చాలా పదునుగా, చాలా స్పష్టంగా చెప్పేవారు. ఒకవేళ సత్, చిత్, ఆనంద్
అనేది మన లక్ష్యం అయితే, అది ఇంకా పరిమితమైందే. సహస్రదళ కమలం దాటి ఇంకా ముందుకు వెళ్ళాలి. అక్కడే చాలామంది చిక్కుబడిపోతారు. అందువల్ల వారు సహస్రదళ కమలం దాటి ముందుకు వెళ్ళలేరు. ఎందుకంటే మీరు అక్కడ చాలా ఆనందమయ స్థితిని పొందుతారు. అక్కడి నుండి ముందుకు వెళ్ళాలనిపించదు. అందుకని మన యోగ శాస్త్రాలు సహస్రదళ కమలం తర్వాత ఉన్న చక్రాలను గురించి ఎక్కడా చెప్పలేదు. కానీ దాని తరువాత సాధించాల్సింది చాలా ఉంది. చైతన్య స్థాయిని దాటి ముందుకు వెళ్ళాలి. ఈ చైతన్యానికి ఏది ఆధారంగా ఉంటుందో తెలుసుకోవాలి. ఈ ఆవరణకు వచ్చిన తర్వాత ఏది ఆధారభూతమో తెలుసుకోవడం జ్ఞానం కాదు. ఇదే మన నిజమైన ప్రయాణం. కాబట్టి ఇది జ్ఞానం కాదు, శ్రమ కాదు, కర్మ కాదు. ఇవేమీ కాదు. మనం కొంత శ్రమతో ప్రారంభించినప్పటికీ, కర్మ చేయడం ద్వారా ప్రారంభించినప్పటికీ, జ్ఞానాన్ని సంపాదించడం ద్వారా ప్రారంభించినప్పటికీను మనం తృప్తి చెందుతాం. మీరు చేసే ప్రతి పనిలోనూ కొంత భక్తిని పొందుపరిచి చెయ్యండి. అది ఎంత ప్రాపంచికమైనదైనా సరే. మీరు సైకిల్ తొక్కడం కానివ్వండి, ఎక్సర్సైజ్ చేయడం కానివ్వండి, ఆహారం తీసుకోవడం కానివ్వండి, మీరు ఏమి చేస్తున్నా దానిలో కొంత అభిరుచి ఉండి తీరాలి. దానిలో కొంత ఆనందం ఉండాలి. దానిలోకి మనం దివ్యత్వాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ పని దైవ సంబంధమైనదవుతుంది. అందుకే మనం ఆహారాన్ని తీసుకునే ముందు భగవంతునికి ప్రార్థన చేస్తాం. ఉదయం నిద్రలేవగానే మనం ప్రార్థన చేస్తాం. నిద్రించబోయే ముందు మనం ప్రార్థన చేస్తాం. ఇదంతా ఎందుకంటే భగవంతుని మీద ఉన్న ప్రేమను వ్యక్తపరచటానికి. దీనినే భక్తి అంటాము. ఈ భక్తిని మనం చేసే అన్ని పనుల్లోనూ పొందుపరచడానికి మనం ఈ ప్రార్థనను కేవలం వ్యక్తం చేయడమే కాకుండా ఇంకా ముందుకు వెళ్ళి ప్రార్థనామయ స్థితిలోకి వెళ్ళాలి. ధ్యానానికి అతీతంగా వెళ్ళి ధ్యానమయమైపోవాలి. దివ్యత్వాన్ని అనుభూతి చెందుతాం. తరువాత దివ్య మానవులుగా మారాలి. ఇదే ఆధ్యాత్మికత యొక్క పిలుపు. Knowledge is not enough. Can you ever attain knowledge of God who is infinite? Never possible. కేవలం జ్ఞానం ఒక్కటే సరిపోదు. అనంతుడైన ఆ భగవంతుని గురించిన జ్ఞానాన్ని మీరు పొందగలరా? ఎప్పటికీ అది సాధ్యం కాదు. అందుకే చెబుతారు, ఆకాశమంత పెద్ద ఉత్తరం తీసుకొని పొడవైన కదంబ వృక్షాన్ని కలంగా చేసి సముద్రమంత సిరా తీసుకుని భగవంతుని గురించి రాయడం మొదలుపెడితే సరస్వతీమాత కూడా అలసిపోతుంది అంటారు. మీ వల్ల కాదు. కాబట్టి జ్ఞానం అనేది సరిపోదు. Then what is the final state if knowledge is not enough? Kabir Sahab talks about in a very simple and indirect way. అయితే మరి ఆ అంతిమ దశ ఏమిటి? కబీర్ దాస్ చాలా సరళంగా, పరోక్షంగా చెప్పారు. ఏమంటే, వర్షపు చినుకులు సముద్రంలో పడినప్పుడు సముద్రంగా మారిపోతాయి. నా ఎరుక భగవంతునిలో ఐక్యమైనప్పుడు అది దివ్యత్వంగా మారిపోతుంది. అంటే మీరు మీ ఇంటికి చేరారు అని అర్థం. మరి మీరు మీ ఇంటికి వెళ్ళిన తరువాత మీకు ఆ ఎరుక కూడా ఉండదు. ఒకరు ఒక వర్షపు చినుకు సముద్రంలో కలిసిపోయినట్టుగా ఐక్యమైపోతే ఆ వ్యక్తిత్వం ఆ విశ్వానికి సంబంధించిన సత్యం అయిపోతుంది. ఇంకా అక్కడ నాకు తెలుసు అని చెప్పడానికి వ్యక్తిగతమైనది అంటూ ఏమీ ఉండదు. అందుకని మీ గురించి మీరు తెలుసుకోవాలనుకోవడం కంటే మిమ్మల్ని మీరు మర్చిపోవడం మంచిది. మా మాస్టర్ గారి పిలుపు ఇదే. నిన్ను నీవు మరిచిపోయి నీవు చేసే ప్రతి పనిలోనూ ఆయనను పొందుపరచు. అప్పుడు జీవితమే మారిపోతుంది అని.